డాక్టర్ గారు ఉండి బీపీ చాలా తగ్గిపోయిందని రాజుకి అని అంటున్నాడు. అక్కడున్న కావ్య ఉండి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న అపర్ణ కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న అపర్ణ మొగుడు కూడా షాక్ అయిపోతాడు. ఇందిరాదేవి కూడా ఆశ్చర్యమైపోతుంది. అప్పు కూడా ఆశ్చర్యమైపోతుంది. కళ్యాణ్ కూడా ఆశ్చర్యమైపోతాడు. అక్కడున్న రాహుల్ నుండి సంతోషపడుతూ ఉంటాడు. రుద్రాణి కూడా సంతోషపడుతూ ఉంటుంది. డాక్టర్ గారు చెప్తూ ఉంటారు, ముందుగానే నార్మల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. పేషెంట్ కార్డ్స్ చేయడానికి వస్తే తప్ప ఏం చెప్పలేము అని అంటాడు. అక్కడున్న ఇందిరాదేవి ఉండి అలా చెప్పకండి డాక్టర్, మా మనోడు ఎట్లన్నా కానీ కాపాడండి డాక్టర్ అని అంటారు. అక్కడున్న డాక్టర్ ఉండి మన ప్రయత్నం మేము చూస్తున్నాం మేడం, కొంచెం టైం ఇవ్వండి అని అంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు చెప్పి. అక్కడున్న అందరు బాధపడుతూ ఉంటారు. అందరు కూర్చొని చైర్ మీద కూర్చుంటారు. అపర్ణ నుండి చాలా ఏడుస్తుండేది. అపర్ణ నుండి ఇది ఇంత నా వల్లనే జరిగింది, నా ఆవేశం వల్లే వాడు ఇలాంటి పరిస్థితికి వచ్చాడు. చెయ్యి తలక మీద పెట్టుకొని నేను పాపిష్టి దాన్ని అని ఏడుచుకుంటూ మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి కూడా ఆలోచించకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడాను అని అంటుంది. అక్కడున్న ఇందిరాదేవి ఉండి ఊరుకో అపర్ణ, నిన్ను నువ్వు నిందించుకుంటే జరిగింది మార్చలేం కదా, వాడికి ఏం కాదు, నువ్వు కంగారు పడుకో అని అంటుంది. అక్కడున్న అపర్ణ నుండి అత్తయ్య డాక్టర్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు గతాన్ని గుర్తు చేసి ప్రాణానికి ప్రమాదం అని. నేను వినకుండా నేను అదే పని చేశాను. వాడు ప్రాణం మీద తీసుకొచ్చాను నేను. వాడి తల్లిగా నేను వాడి ప్రాణాలతోనే చెరగమట్టాడని అత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది. కావ్య ఉండి చాలా బాధపడుతుంది. అక్కడున్న దాన్ని ఉండి అక్క ఇలాగ జరగాలని రాసి పెట్టుంటే నువ్వేం చేయగలవు అక్క, పెద్దదాన్ని నువ్వు ఇలా భయపడితే మేము ఎలా ఉండమక్క అని అంటుంది. అక్కడున్న అపర్ణ ఉండి కావ్య వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న కావ్య ఉండి అలానే బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అపర్ణ నుండి కావ్య చేయి పెట్టుకొని అమ్మ కావ్య నన్ను క్షమించవే, మొదటి నుంచి నీకు అన్యాయం చేస్తూనే వచ్చాను, ఆఖరికి ఈరోజు వాడిని ప్రమాదంలో నెట్టేసి ఒక తల్లిగా ఒక అత్తగా రెండిట్లో ఓడిపోయాను కావ్య, నన్ను క్షమించు కావ్య అని అలానే ఏడుస్తూ ఉంటుంది. కావ్య ఉండి వాళ్ళ అత్తయ్య వైపు చూసి ఏం మాట్లాడుకోకుండా అలానే బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఇలాంటివి జరగకూడదని నువ్వు అందరికీ ఎంత నచ్చ చెప్తున్నా వినుకోకుండా క్షణం ఆలోచించకుండా చేసిన తప్పు ఈరోజు వాడికి చావంచుల వరకు వెళ్ళిపోయింది కావ్య అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అక్కడ కావ్య ఉండి ఏం మాట్లాడకుండా అలానే బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ నుండి బయటకు వస్తాడు. అక్కడున్న అపర్ణ ఉండి డాక్టర్ ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతాడు. అక్కడున్న అపర్ణ అందరూ లోపలికి వెళుతూ ఉంటారు. లోపలికి వెళ్ళి రాజును దగ్గరకు వెళ్ళి మాట్లాడిస్తుంటారు. రాజు ఉండి వాళ్ళ అన్నను చూసి కళావతికి ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటాడు. అక్కడ ఆమె నుండి దూరం నుంచి చూసి ఒక్కసారి ఆశ్చర్యమైపోయి బాధపడుతూ ఉంటుంది. రాజు ఉండి కావ్యకి ఇలా అంటాడు, కళ్ళతో కానీ నువ్వు కనిపించకపోవడానికి ఏమైనా అయిందేమని ఎంత కంగారు పడ్డాను తెలుసా అని అంటాడు. కావ్య ఉండి రాజు చేపట్టుకుని ఇంకా జీవితంలో ఈ చెయ్యి వదిలిపెట్టానండి అని అంటుంది. రాజు కావ్య ఒకరికొకరు అలానే చూసుకుంటూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.